श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ सर्वत्र सर्वदा सर्वाकार सर्वाधार सर्वाश्रय सर्वोत्पादक सर्वपालक सर्वसंहारक सर्वनियामक सर्वप्रेरक सर्वप्रवर्तक सर्वनिवर्तक यथायोग्यं सर्वज्ञानाज्ञान बंध मोक्षप्रद सर्वसत्ताप्रद सर्वशब्दवाच्य सर्वशब्द प्रवृत्ति निमित्त सर्वगुणाति परिपूर्णतम सर्वदोषादिदूर सर्वाचिन्त्य सर्वोत्तम सर्वेश्वर सर्वात्यंत विलक्षण स्वगत भेद विवर्जितत्वादिना भगवद्द्रष्टॄणां నిన్నటి రోజున మనము ఈ భాగపు పంక్తి యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము వినటం జరిగింది. ఇప్పుడు విశేష వివరణను చూద్దాం. సర్వత్ర సర్వదా సర్వాకార సర్వాధార సర్వాశ్రయ సర్వోత్పాదక సర్వపాలక సర్వసంహారక సర్వనియామక సర్వప్రేరక సర్వప్రవర్తక సర్వనివర్తక. అంటే ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని, భగవంతుని యొక్క సర్వవ్యాప్తిత్వాన్ని, భగవంతుని యొక్క సర్వ క్రియాశీలత్వాన్ని, భగవంతుని యొక్క సర్వ ప్రభుత్వాన్ని సుందరంగా సర్వ శబ్దాన్ని ఉపయోగించి చెబుతూ ఉన్నారు. భగవంతుడు ఏ ఏ అధిష్టానములో ఉంటే ఆయా అధిష్టానముల ఆకారముతోనే తత్తదాకారుడై తన్నామకుడై తత్శబ్దవాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై ఉంటాడు. ఎందుకు అనంటే చేతనాచేతన పదార్థములన్నింటికీ శ్రీహరి యొక్క ప్రతిబింబత్వము చెప్పబడింది. చిచ్చేత్యమేతదఖిలం అంశాంశ ప్రతిబింబితం అని. అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి చేతన అచేతన పదార్థములన్నీ భగవంతుని యొక్క ప్రతిబింబములే అని స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది. అంటే ప్రతిబింబము అంటే ఏమిటి అని బ్రహ్మాండ పురాణమునందు వివరింపబడింది. తదధీనస్తత్సదృశో హరేర్జీవో న సంశయః ప్రతిబింబస్య శబ్దార్థో హ్యయమేవ ఉదాహృతః.
అంటే ప్రతిబింబము అంటే ఏమిటి అని అర్థాన్ని వివరిస్తూ ఈ విధంగా చెబుతూ ఉన్నది బ్రహ్మకాండ పురాణము. బింబాధీనము, బింబ సదృశము ఏది ఉంటుందో అదే ప్రతిబింబము. ఈ విషయాన్ని బాగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బింబ అధీనంగా ఉండాలి, బింబ సదృశంగానూ ఉండాలి, బింబము నుండి భిన్నంగా ఉండాలి. అదే ప్రతిబింబము. ఇంకా మనకు అర్థం కావడానికి మనము అద్దము ముందు నిలబడినప్పుడు మనము బింబం అవుతాము. అద్దంలో ఉండేటటువంటి మన ప్రతిరూపము మన యొక్క ప్రతిబింబం అవుతుంది. మనము చెప్పినట్లుగా మనము చేతులాడిస్తే అద్దములో మన ప్రతిబింబము చేతులాడిస్తుంది. మనము కళ్ళు మూసుకుంటే మన ప్రతిబింబము అద్దంలో కళ్ళు మూసుకుంటుంది. ఈ విధంగా మన ప్రతిబింబము బింబమైనటువంటి మన అధీనంలో ఉంటుంది. అదేవిధంగా మనలాగానే బింబం ఎలా ఉంటుందో అదే విధంగానే అద్దములో మన ప్రతిబింబము కూడా ఉంటుంది. మనము తెల్లగా ఉంటే ప్రతిబింబము తెల్లగా, నల్లగా ఉంటే ప్రతిబింబము నల్లగా, మనము సుందరంగా ఉంటే ప్రతిబింబము సుందరంగా, మనము కురూపిగా ఉంటే ప్రతిబింబము కురూపిగా, పొట్టిగా ఉంటే పొట్టిగా, ఎత్తుగా ఉంటే ఎత్తుగా. మన బింబము వలెనే ఉండాలి ప్రతిబింబము. అయితే బింబము ప్రతిబింబము రెండు ఒకటేనా అని అంటే బింబము వేరు, ప్రతిబింబము వేరు. బింబ ప్రతిబింబములు రెండు ఒకటే కాదు, రెండు వేరుగా ఉంటుంది. ఇది ప్రతిబింబము అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని బ్రహ్మకాండ పురాణము ఇలా వివరించింది. ఇక బింబమైనటువంటి శ్రీహరి చేత సాదృశ్యము మరియు జ్ఞానము, ఇచ్ఛా, ప్రయత్నము అంటే క్రియాశక్తులే స్వరూపంగా ఉన్నటువంటి వారు అనేటటువంటి కారణము చేత మాత్రమే సాదృశ్యము శ్రీహరి చేత చెప్పబడింది. ఇక ఇంతవరకు నేను చెప్పినటువంటి అద్దము కానివ్వండి, లేదా నిశ్చలమైనటువంటి నీటిలో మన ప్రతిబింబము కానివ్వండి, అంటే అద్దము, నీటిలో మొదలైనటువంటి వాటి యందు మన ప్రతిబింబము కనబడుతుంది. ఇవి ఎందుకయ్యా చెబుతున్నాము ఇక్కడ ఉదాహరణగా అనంటే విషయము అర్థం కావడానికి మాత్రమే. కానీ ఈ దృష్టాంతాన్ని యథాతథంగా భగవంతుని విషయంలో, జీవుని విషయంలో బింబ ప్రతిబింబ భావానికి అన్వయించకూడదు. కేవలము బింబ ప్రతిబింబ భావము, ఆ తత్వము తెలియజేయడానికి మాత్రమే అద్దము, నీటిలో కనబడేటటువంటి ప్రతిబింబ దృష్టాంతాన్ని ఇక్కడ చెప్పబడింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇక జీవులు మూడు విధాలు అందరికీ తెలిసినట్లుగా సత్వరజస్తమో గుణస్థులు. తమోయోగ్య జీవులందు బింబ సాదృశ్యము
అత్యల్పంగా ఉంటుంది. అది కూడా చేతన పదార్థములకు చేతనులకు మాత్రమే, చైతన్యులకు మాత్రమే, అంటే జడ పదార్థములకు కాదు. ఇక ముక్తియోగ్య జీవులందు ఈ బింబ సాదృశ్యము కొంత ఎక్కువగా ఉంటుంది. అంటే ఆనందాదుల చేత కూడా సాదృశ్యము ఉంటుంది. ఆనందో నేదృశానంద అనేటటువంటి మొదలైనటువంటి శృతి వాక్యాలు ఈ సాదృశ్యాన్ని ఈ విధంగానే తెలుసుకోవాలి అని సూచిస్తూ ఉన్నాయి. శ్రీహరి యొక్క ఆనందము ఉపలక్షణతయ జ్ఞానము మొదలైనటువంటి అన్ని గుణములు జీవుల నుండి విలక్షణము అని చెబుతున్నాయి. అంటే ఇక్కడ జీవుడు, ముక్తియోగ్య జీవుడు జ్ఞానానంద స్వరూపులే, భగవంతుడు జ్ఞానానంద స్వరూపుడే. కాబట్టి ఇద్దరూ ఒకటే కదా, ఇద్దరూ సమానమే కదా, భగవంతునిలో ఏమి గొప్పతనం ఉన్నది, ప్రత్యేకత ఉన్నది అనే ప్రశ్న మనకు ఉదయిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని మనకు స్పష్టంగా భగవంతునికి జీవునికి మధ్య ఉన్న భేదాన్ని తెలియజేస్తూ ఉన్నారు. భగవంతుని ఆనందానికి, జ్ఞానానందములకు జీవుని జ్ఞానానందములు అత్యంత వాటి మధ్య భేదమున్నది. జీవుని ఆనందము, భగవంతుని ఆనందము రెండు సజాతీయమే, అంటే రెండు ఒకటే, రెండు ఒకే కోవకు చెందినటువంటివే అనేటటువంటి అజ్ఞానాన్ని మనము పొందరాదు. జీవుని ఆనందమే వేరు, భగవంతుని ఆనందమే వేరు. జీవులు భగవంతుని ప్రతిబింబమైన భగవంతుని ఆనందముతో, గుణములతో వారు ఎప్పుడూ కూడా ఒక్కరు కాలేరు, సమానులు కాలేరు. ఎందుకంటే జీవుని ఆనందము ప్రాకృతము, అంటే ప్రకృతి సంబంధమైనది. అయితే భగవంతుని జ్ఞానానందములన్నీ అప్రాకృతము, అంటే ప్రకృతి సంబంధము లేనటువంటిది. కాబట్టి భగవంతునికి జీవునికి మధ్య అత్యంత విలక్షణమైనటువంటి భేదం ఉన్నది. భగవంతుని జ్ఞానానందములు అప్రాకృతమైతే జీవుని జ్ఞానానందములు ప్రాకృతమైనటువంటిది. అందుకే భగవంతుని ప్రతిబింబమైన జీవులందరూ కేవలము అత్యంత సాదృశ్యమే కానీ పరిపూర్ణంగా సాదృశ్యత్వము భగవంతునితో ఉండదు. ఈ విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. జీవులలో ఉండేటటువంటి అనేకమైనటువంటి జాతుల నుండి భేదాల వండి పశు, పక్షి, వృక్ష, తృణ, క్రిమి, కీటక అన్నీ జీవులే, వీళ్ళందరూ భగవంతుని ప్రతిబింబములే. అయినా ప్రతిబింబత్వేన వీళ్ళందరూ భగవంతుని వలె ఉన్నా కూడా భగవంతుని రూపములన్నీ కూడా సర్వసల్లక్షణములతో కూడుకున్నటువంటి సౌందర్య రాశిగా ఉంటూ ఉంటాయి భగవంతుని రూపములు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న రావచ్చు. కొంతమంది అత్యంత
కురూపిగా ఉంటారు కదా, వాళ్ళు కూడా భగవంతుని ప్రతిబింబమే కదా. కురూపిగా ఉండేటటువంటి వాళ్ళు కూడా భగవంతుని ప్రతిబింబం అవుతే బింబం ఉన్నట్లుగానే ప్రతిబింబం ఉంటుంది కదా, అప్పుడు బింబము కూడా కురూపిగానే ఉంటుంది కదా అని ప్రశ్న వస్తే అటువంటి దోషములు కానీ దుర్లక్షణములు కానీ భగవంతునికి ఏవీ లేవు. అందుకే భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, దోషదూరుడు, నారాయణం గుణై సర్వైరుదీర్ణం దోషవర్జితం అని చెప్పబడింది. అటువంటి దోషములు లేశము కూడా శ్రీహరికి లేవు. జీవుల యొక్క దేహములలో ఉండేటటువంటి న్యూనతలు కానివ్వండి, బలహీనతలు కానివ్వండి, అవన్నీ కూడా శ్రీహరి యొక్క అధీనములే. అంతేగాని వాటికి ప్రతిబింబత్వము ఉంటుందే కానీ భగవంతుని నుండి, భగవంతునికి మాత్రము జీవుని దేహములకు ఉండేటటువంటి న్యూనతలు, బలహీనతలు, దోషములు భగవంతునికి ఏవి ఉండవు. ఇక జడ వస్తువులన్నీ శ్రీహరి యొక్క ప్రతిబింబములే. ఇంతవరకు మనము త్రివిధ జీవరాశుల గురించి, త్రివిధ జీవరాశులు భగవంతుని ప్రతిబింబములే అని చెప్పుకొని, ఇప్పుడు జడ వస్తువులు కూడా శ్రీహరి యొక్క ప్రతిబింబములే. ఆ జడ వస్తువుల యందు శ్రీహరి యొక్క అధీనత్వము, ఆకారము, గుణములు, వాటి యొక్క సాదృశ్యాన్ని అత్యల్పంగా తెలుసుకోవాలి. భగవతి సర్వాకారాణం నిత్యసిద్ధత్వాత్ అని సత్తత్వ రత్నమాల గ్రంథము చెబుతూ ఉన్నది. సర్వాకారములు భగవంతుని యందు సర్వ ఆకారములు నిత్య సిద్ధము కాబట్టి చేతన అచేతన పదార్థాలన్నింటికీ, వస్తువులన్నింటికీ, రెండింటికి, చేతన అచేతనము రెండింటికి భగవంతుని యొక్క ప్రతిబింబత్వము మనకు చెందుతుంది. భగవంతుని ప్రతిబింబత్వము మనకు అక్కడ సిద్ధమవుతుంది అని చెప్పబడుతూ ఉన్నది. ఇంతవరకు ఇప్పుడు నేను సర్వత్ర సర్వదా సర్వాకార సర్వాధార సర్వాశ్రయ సర్వోత్పాదక సర్వపాలక సర్వసంహారక సర్వనియామక సర్వప్రేరక సర్వప్రవర్తక సర్వనివర్తక, ఇంతవరకు ఈ విషయాన్ని అత్యంత సంక్షిప్తంగా భగవంతుడే అందరికీ సర్వాకారుడై, సర్వాధారుడై, సర్వాశ్రయుడై, సర్వత్రా సర్వదా సర్వపాలకుడై, సర్వసంహారకుడై, సర్వనియామకుడై, సర్వప్రేరకుడై, సర్వప్రవర్తకుడై, సర్వనివర్తకుడై ఉండి, సర్వత్ర తానే అయి ఉండి, అందరి జీవులకు తాను బింబమై, అందరి జీవులను, జడ పదార్థములను అన్నింటినీ అంటే సమస్త జగత్తును తన అధీనంలో ఉంచుకొని తానే ఈ సకల జగత్తునకు ఆధారభూతుడై, ఆశ్రయభూతుడై, నియామకుడై, ప్రవర్తకుడై ఉన్నాడు అని ఈ బింబ ప్రతిబింబ ప్రసంగముతో, ప్రమేయముతో చెప్పబడింది. నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా ప్రాతఃసంకల్ప గద్యం అంటే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి చేత రచింపబడినటువంటి ఒక చిన్న గ్రంథమే అయినా ఆ చిన్న గ్రంథంలో తత్వము, ప్రమేయములు, తత్వ రహస్యములు అత్యంత గహనంగా, అత్యంత నర్మగర్భంగా చెప్పబడింది. ఇవన్నీ శాస్త్ర విషయాలు కాబట్టి దీనికి
శాస్త్ర జ్ఞానము అంటే బేసిక్స్ కొంతైనా తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఇవి అర్థమవుతాయి. అయినా అందరికీ ఈ మధ్వ సిద్ధాంత తత్వాన్ని అత్యంత సరళమైన రీతిలో, అత్యంత సులభమైనటువంటి మాటల యందు, భాషలో మీకు తెలియజేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు ఈ విషయాలను యథాలాపంగా వినకుండా మనస్సు పెట్టి, మనస్సు లగ్నం చేసి తదేక చిత్తముతో 1కి 10 మార్లు వింటే తత్వార్థము మనకు బోధపడుతుంది. ఆ తత్వార్థము బోధపడినప్పుడు కలిగేటటువంటి ఆనందము అనుభవైక వేద్యమే. కాబట్టి ఆ ఆనందాన్ని మీరు ఆస్వాదించి ఆనందించాలి అని అంటే తదేక మనస్సుతో శ్రద్ధగా 1కి 10 మార్లు వినండి, విని ఆనందించండి. అప్పుడే నా ప్రయత్నము సఫలమవుతుంది, లేకపోతే వ్యర్థమవుతుంది. అయితే నేను ఆశించినంతగా ముఖ్యంగా నేను తెలుగు భాష మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను. ఎందుకంటే కన్నడంలో మధ్వ సిద్ధాంతము గురించి ప్రవచనం చేసేటటువంటి వారు, పాఠములు చెప్పేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. తెలుగులో చాలా కొద్ది మంది ఉన్నారు. కాబట్టి తెలుగు వారికి, తెలుగు జిజ్ఞాసువులకు, తెలుగు మాధ్వులకు మన మధ్వ సిద్ధాంతము వారికి కొంతమేరైనా తెలియజేయాలి అనేటటువంటిదే నా ప్రయత్నము. అయితే నేను ఆశించినంతగా ఎక్కువ మంది ఈ ప్రయత్నము యొక్క ప్రయోజనాన్ని తీసుకోవటం లేదు. కాబట్టి నేను మరొక్క మారు మీకు అందరికీ చేసేటటువంటి విజ్ఞాపన ఏమి అంటే, ఈ ప్రయత్నాన్ని మీరు ఆమోదించి స్వీకరించండి. ఈ యొక్క దీని ప్రవచనాన్ని కానీ, పాఠాన్ని కానీ బాగా విని ప్రయోజనాన్ని మీరందరూ పొందాలి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు, శ్రోతలు అని నా యొక్క విజ్ఞాపన అని చెబుతూ, ఇక భగవంతుడు సర్వజ్ఞాన బంధ మోక్షప్రద మొదలైనటువంటి భగవంతుని యొక్క వ్యాపార విశేషాలను రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.